Nava Chaitanya Bharati School, a school that truly emphasizes individual development of every child. Our features are spacious classrooms, 15 students per classroom, brain gym, activity-based teaching, phonetic training from pre-primary, mini library in every classroom, spoken English activities, indoor and outdoor games, social awareness programs. Contact Nava Chaitanya Bharati School, PNT Colony, Madanapalli. Phones 91604-37152 and 74161-43373. నమస్తే ఎంసీటీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన వడ్డీ కాసులవాడు రెడ్డప్పనాయుడు కాలనీ ఎస్బీఐ కాలనీలో సూర్యప్రభ వాహనంపై వచ్చిన కలియుగ దైవానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. గుండె జబ్బులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకే వాగ్దాన్ నిర్వహించడం జరిగింది. స్వాత్స్వా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యుల వెల్లడి. మదనపల్లె పట్టణంలోని స్వాత్స్వా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నందు జరిగిన ఉచిత గుండె పరీక్ష శిబిరాన్ని వినియోగించుకున్న ప్రజలు. మదనపల్లె పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని సూర్యప్రభ వాహనంపై ఊరేగించారు. ముందుగా ఆలయంలో మూల విరాట్కు ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కౌన్సిలర్ డిష్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కలియుగ దైవం సూర్యప్రభ వాహనంపై తమను ఆశీర్వదించడానికి వచ్చారని చెప్పారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని ఆ ప్రసన్న వెంకటరమణ స్వామికి పూజలు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ కాలనీ వాసులు పాల్గొన్నారు. వెంకటరమణ స్వామి
స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మదనపల్లి పట్టణం నందు రెడ్డప్ నాయుడు కాలనీ, గొల్లపల్లి, ఎస్బీఐ కాలనీ అనందు సూర్యప్రభ వాహనము ఈ రోజు ఇక్కడికి వచ్చింది. ప్రజలందరూ స్వామివారిని దర్శించుకొని, ఉత్సవ విగ్రహాలను దర్శించుకొని అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మదనపల్లి పట్టణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో అందరికీ ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని ఆ దేవుణ్ణి ఎస్బీఐ కాలనీ ప్రజల తరఫున మేమందరూ కోరుకుంటున్నాము. ప్రతి సంవత్సరము ఎస్బీఐ కాలనీకి వచ్చి దేవుని అనుగ్రహం వల్ల మా కాలనీకి ప్రతి సంవత్సరం వస్తున్నారు సూర్యప్రభ వాహనము. ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండాలని, వర్షాలు బాగుపడాలని, ప్రజలందరికీ కరోనా లాంటి ఇట్లా విపత్తులు రాకుండా దేవుడు కాపాడాలని కోరుకుంటూ మేము ఆ దేవదేవుని కోరుకుంటున్నాము. నమస్తే. శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించడం జరిగిందని ఆలయ అర్చకులు గోవర్ధన్ భట్టార్ తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం నందు బ్రహ్మోత్సవాలు 2వ రోజున స్వామివారు సూర్యప్రభ వాహనంపై ఊరేగారు. ఈ ఉత్సవాలు ఈ నెల 27వ తేదీ వరకు జరుగుతాయి. ప్రతిరోజు కలియుగ దైవం ఒక్కో వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈశ్వరీగం సర్వభూతానాం స్వామివో భక్త్రయేశ్వయం ఓం గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాంగరేషణీం ఈశ్వరీగం సర్వభూతానాం స్వామివో భక్త్రయేశ్వయం ఓం గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాంగరేషణీం ఈశ్వరీగం సర్వభూతానాం స్వామివో భక్త్రయేశ్వయం దివ్య పరిమళగంధాన్ ధారయామి ఓం గంధద్వారాం దురాదర్శాం ఈశ్వరీగం సర్వభూతానాం స్వామివో భక్త్రయేశ్వయం ఓం గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాంగరేషణీం ఈశ్వరీగం సర్వభూతానాం స్వామివో భక్త్రయేశ్వయం ఓం గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాంగరేషణీం ఈశ్వరీగం సర్వభూతానాం స్వామివో భక్త్రయేశ్వయం దివ్య పరిమళగంధాన్ ధారయామి ఓం గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాంగరేషణీం ఈశ్వరీగం సర్వభూతానాం స్వామివో భక్త్రయేశ్వయం దివ్య పరిమళ హరిద్రోరకస్మాన్ సమర్పయామి. శ్రీకాంతాయ కళ్యాణనిలయం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో నారాయణాయ. మదనపల్లి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలనందు వైశాఖ బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనాయి. ఈరోజు ప్రారంభం 2వ రోజులో 17వ తారీఖు ఈరోజు శుక్రవారం ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, ఆరాధన, ఉత్సవ విగ్రహాలకి పంచామృత అభిషేకము, తరువాత విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనము, కలశారాధన, ద్వారతోరణ పూజ, మహా హోమము, స్వామివారి హోమము, మూర్తి హోమము, పరివార హోమము, తరువాత గజస్తంభానికి, గరుకుమంతునికి పంచామృత అభిషేకము, నవకలశారాధన అభిషేకము, తరువాత
ధ్వజారోహణ జరిగినది. తర్వాత మహామంగళ తీర్థప్రసాద వినియోగం జరిగినది. తర్వాత ఈరోజు ఉదయం స్వామివారి సూర్యప్రభ వాహనము జరుగుతుంది. అదేవిధంగా సాయంకాలం కలశారాధన హోమము, బలిహరణము, తర్వాత చంద్రప్రభ వాహనము స్వామివారి మాడు వీధుల్లో తిరుగుతుంది. కావున భక్తాదులందరూ స్వామివారి సేవ కృపలు కావాల్సిందిగా కోరుతున్నాము. ఓం నమో నారాయణాయ. గుండె జబ్బులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వాక్థాన్ నిర్వహించడం జరిగిందని స్వాస్థ్య మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సభ్యులు తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని బెంగళూరు బస్టాండ్ నుండి నక్కలదిన్నె తాండా వెనుక ఉన్న స్వాస్థ్య మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వరకు వాక్థాన్ నిర్వహించారు. అనంతరం ఆసుపత్రి నందు ఉచిత గుండె పరీక్ష శిబిరాన్ని నిర్వహించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ వైద్య శిబిరాన్ని వినియోగించుకోవడం జరిగింది. గుండె జబ్బులు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ పథకం కింద నారాయణ హృదయాలయ వైద్యశాల నందు ఉచితంగా ఆపరేషన్లు చేయడం జరుగుతుందని సభ్యులు తెలిపారు. అందరినీ వర్తిస్తారు కూర్చొని దయచేసి అందరినీ వర్తిస్తారు కూర్చొని దయచేసి బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తాము ఎంచుకున్న రంగంలో గొప్పవారు కావాలన్నది ప్రతి చిన్నారి కల. ఆ కలలను నిజం చేసుకోవాలంటే భవిష్యత్తుకు సరైన పునాది కావాలి. ఆ పునాది పేరే శ్రీ శారదా ఇంగ్లీష్ మీడియం స్కూల్. అనుభవం, అంకిత భావం గల ఉత్తమ ఉపాధ్యాయులచే విద్యాబోధన. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ. చదువుతో పాటుగా మానసిక ఉల్లాసం కొరకు ఎక్స్ట్రా కోకరిక్యులర్ యాక్టివిటీస్, ఇంగ్లీష్ స్పీకింగ్ ఎన్విరాన్మెంట్, ఎక్స్ట్రా ఐఐటి స్టాండర్డ్ క్లాసెస్ ఫ్రమ్ హైయర్ సెక్షన్, మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ బేస్డ్ లెసన్స్, కంప్యూటర్ క్లాసెస్ ఫర్ హైయర్ సెక్షన్స్, అబాకస్ క్లాసెస్ ఫర్ ప్రైమరీ సెక్షన్స్, సీసీటీవీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ. పిల్లలకు స్వచ్ఛమైన నీటిని అందించేందుకు ఆర్ఓ మినరల్ వాటర్ సౌకర్యం, బస్సు సౌకర్యం కలదు. అందరికీ అందుబాటు ఫీజులతో కార్పొరేట్ స్థాయి విద్య. నర్సరీ నుండి 8వ తరగతి వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. శ్రీ శారదా ఇంగ్లీష్ మీడియం స్కూల్, రవీంద్రనగర్, కురవంక, మదనపల్లి. వెల్కమ్ బ్యాక్. మదనపల్లె పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని సూర్యప్రభ వాహనంపై ఊరేగించారు. ముందుగా ఆలయంలో మూల విరాట్టుకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డప్పనాయుడు కాలనీ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కలియుగ దైవం సూర్యప్రభ వాహనంపై తమను ఆశీర్వదించడానికి వచ్చారని చెప్పారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని ఆ ప్రసన్న వెంకటరమణ స్వామికి పూజలు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డప్పనాయుడు కాలనీ వాసులు పాల్గొన్నారు.
ఫాస్ట్ నమస్తే అదృష్టం మా కాలనీకి అదృష్టం మీరు తరఫున మామూలుగా ఎవరి సంవత్సరము సూర్యప్రవాహనం ఊరేగింపు జరుగుతుంది. మా కాలనీ వాళ్ళంతా వెంకటేశ్వర స్వామి భక్తులు చాలా గ్రాండ్గా జరుపుకుంటారు. ఈ విధంగా జరుపుకునేదాంట్లో నేను కూడా భాగస్వామి కావడము నాకు సంతోషంగా ఉంది. అందరికీ శుభము కలగాలని వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని కోరుకుంటూ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా సూర్యప్రభ వాహనం ప్రతి సంవత్సరం మాదిరే ఈ సంవత్సరం కూడా రెడ్డప్పనాయుడు కాలనీ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, అదేవిధంగా ఎస్బీఐ కాలనీ అసోసియేషన్ ఇద్దరు కలిసి, ఇద్దరు అంటే ఎస్బీఐ కాలనీ రెడ్డప్పనాయుడు కాలనీ అంటే ఇద్దరు అన్నదమ్ములతో సమానం అనమాట. మేమిద్దరూ ఎవరి కలిసి ఎస్బీఐ కాలనీ రెడ్డప్పనాయుడు కాలనీ ఈ విధమైన ఊరేగింపుతో ఫ్యామిలీస్ అందరినీ ఇన్వాల్వ్ చేసి చాలా ఉత్సాహంగా చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమానికి మా కాలనీలో చేసినటువంటి మహిళలైతేనేమి, పెద్దోళ్ళైతేనేమి, పిల్లలైతేనేమి అందరికీ మా అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. అదేవిధంగా ఎప్పుడూ లేని విధంగా దేవర ఎద్దును పిలిపించినాము. అందరూ దేవర ఎద్దుకు పూజ చేసి దానికి పప్పు బెల్లాలు పెట్టి చాలా పుణ్యం ఉంటుంది. కాబట్టి కాలనీలు అందరూ కూడా వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు ఆ దేవర ఎద్దుకు పూజ చేసుకుంటే కన్నా మనం చాలా సుఖ సంతోషాలు జరుగుతాయి. కాబట్టి ఆ దేవర ఎద్దు ఈ రోజు ఇంతవరకు ఎప్పుడేదో ఫస్ట్ టైం పిలిపించినాము. అది స్పెషల్ అట్రాక్షన్ అనమాట ఈరోజు మన ఫంక్షన్ కు. కాబట్టి ఇప్పుడే కాలాతీతమైనది. ఈ ప్రోగ్రామ్ చాలా తొందరగా చేసి ఇప్పటికే లేట్ అయినది. ఈ ఎస్బీఐ కాలనీ కూడా వెళ్ళాలా. శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించడం జరిగిందని ఆలయ అర్చకులు గోవర్ధన్ భట్టార్ తెలిపారు. బ్రహ్మోత్సవాలు ఈ నెల 27వ తేదీ వరకు జరుగుతాయి. ప్రతిరోజు కలియుగ దైవం ఒక్కో వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. మొదటి రోజైన గురువారం సాయంత్రం విశ్వక్సేన ఆరాధన, అంకురార్పణం, రక్షాబంధనం తదితర పూజా కార్యక్రమాలు జరిగాయి. అర్చకానాం స్వీకృత్య లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సంపూర్ణ కృపా కటాక్ష బల సిద్ధిరస్తు, కార్య అనుకూల బల సిద్ధిరస్తు. ఆంజనేయ వరద గోవిందో
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. రాజ్యం ధనం పశం భౌకీర్తి లాభం ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి దీర్ఘాయుష్యమస్తు లక్ష్మి. పునఃదర్శన ప్రాప్త శరీర ఆరోగ్య బాధ్యత సిద్ధ సన్మంగళాంతో శరీర సిద్ధిరస్తు దీర్ఘాయుష్యమస్తు శ్రీ మహా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సంపూర్ణ కృపా. పద్మావతి కథలు పురుషోత్తం శ్రీకాంతాయ కళ్యాణదేవీనాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో నారాయణాయ. మదనపల్లి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనాయి. ఈరోజు 16వ తేదీ ప్రారంభమైంది. ఈరోజు ప్రారంభం ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, పంచామృత అభిషేకము, మహామంగళారతి, తీర్థప్రసాద వినియోగం జరిగినది. సాయంకాలం 6:30 గంటలకి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనము, రక్షాబంధన, అంకురార్పణ గణపతి హోమము, అంకురార్పణ హోమము, మహామంగళారతి, తీర్థప్రసాద వినియోగం జరిగినది. అదేవిధంగా ప్రతిరోజు కలశారాధన హోమము ఉంటాయి 9 రోజులు నవదిన సంకల్పంలో. అదేవిధంగా స్వామివారికి సేవకు ప్రతి ఒక్క భక్తుడు వచ్చి ప్రార్థనలు కావాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వైశాఖ మాసంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయినాయి. ఈ రోజు నుంచి 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. భక్తులందరూ పాల్గొనవలసింది కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన వడ్డీకాసులవాడు, రెడ్డప్పనాయుడు కాలనీ, ఎస్బీఐ కాలనీలో సూర్యప్రభ వాహనంపై వచ్చిన కలియుగ దైవానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. గుండె జబ్బులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకే వాగ్దాన్ నిర్వహించడం జరిగింది. స్వాత్స్వా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యుల వెల్లడి. మదనపల్లె పట్టణంలోని స్వాత్స్వా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నందు జరిగిన ఉచిత గుండె పరీక్ష శిబిరాన్ని వినియోగించుకున్న ప్రజలు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.